హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ రాకేష్. నేను నాసా హాస్పిటల్స్ ఎల్బీ నగర్లో క్రిటికల్ కేర్ డిపార్ట్మెంట్ హెచ్ఓడిగా వర్క్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం మోస్ట్ కామన్గా చాలాసార్లు న్యూస్లో చూస్తున్నటువంటి కొన్ని ఈవెంట్స్ గురించి మాట్లాడదాం. సడన్ కార్డియాక్ డెత్స్. మీరు కూడా చాలామంది ఈ మధ్య చూసుంటారు. షటిల్ ఆడుతూ ఒక అబ్బాయి ఆడుతూ టక్కన పడిపోయి గుండె ఆగిపోయి చనిపోయాడు. అలాగే డాక్టర్స్ కూడా కొంతమంది మీరు చూసుంటారు. ఒక లేడీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాస్తూ టక్కన గుండె ఆగిపోయి చనిపోయారు. ఇంకొక లేడీ డాక్టర్ క్లాస్లో చెప్తూ ఒక కాన్ఫరెన్స్లో క్లాస్ చెప్తూ సడన్గా గుండె ఆగి చనిపోయారు. ఇలా రకరకాలుగా మీరు వింటూ ఉంటారు. సడన్ కార్డియాక్ డెత్స్ నాతో మాట్లాడుతూ చనిపోయారండి. సో ఇవి రావడానికి రకరకాల కారణాలు ఉంటాయండి చాలామందికి. మోస్ట్ కామన్గా ఏంటంటే జెనెటికల్గా స్ట్రక్చరల్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఉండడం కానివ్వండి, కర్నరీ ఆర్టరీ డిసీజ్ అంటాం, అంటే నథింగ్ బట్ హార్ట్ అటాక్స్ లాంటివి రావడం కానివ్వండి, లేకపోతే సివియర్ అల్ట్రలైట్ డిస్టర్బెన్సెస్, ఇలాంటి వాళ్ళలో ఏంటంటే ఇలా సడన్ కార్డియాక్ డెత్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ కారణాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తే మనం ఏం చేయాలి ఆ టైంలో? సో నేను చాలా వీడియోస్లో చూశాను, అన్నిసార్లు సడన్గా కార్డియాక్ డెత్ అయిపోతుంది, కానీ పక్కనున్న వాళ్ళు ఎవరు కూడా ఆ యొక్క పేషెంట్స్ని కానీ అలా పడిపోయిన వాళ్ళ మీద సిపిఆర్ చేయడం చూడలేదు. సో మనందరం కూడా మన బాధ్యతగా, సొసైటీ పరంగా మనకు ఒక బాధ్యతగా ఏం చేయాలంటే బేసిక్ లైఫ్ సపోర్ట్, బిఎల్ఎస్ అంటారండి. సో బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది మనం నేర్చుకోవాలి. సో ఆ నేర్చుకోవడం మూలంగా ఏం జరుగుతుంది, ఇలా ఒక 10 మంది సడన్ కార్డియాక్ డెత్స్ మన దగ్గర ఉన్నారనుకోండి, పక్కన ఉన్న వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి ఛాతీ మీద కంప్రెషన్స్, దాన్ని బేసిక్ లైఫ్ సపోర్ట్ అంటారు. అలా కంప్రెషన్స్ ఇవ్వడం కనుక చేస్తే ఈ 10 మందిలో ఒక 4 నుంచి 5 దాకా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. సో ఇది రేపొద్దున ఎవరికన్నా అవసరం రావచ్చు, మన ఫ్రెండ్కి అవసరం రావచ్చు, మన ఇంట్లో వాళ్ళకి అవసరం రావచ్చు. సో అలాంటప్పుడు మనం పక్కనే ఉండి ఏమీ చేయకుండా ఉంటే మనిషి ఖచ్చితంగా చనిపోతాడు. కనీసం మనం మన బాధ్యతగా బిఎల్ఎస్ అనేది నేర్చుకొని ఆ మనిషి మీద మనము సిపిఆర్ లాంటిది చేస్తే 10 మందిలో 5 అంటే మన పక్కన ఉన్న మనిషికి 50-50 ఛాన్సెస్ ఇచ్చిన వాళ్ళం అవుతామన్నమాట. సో నా రిక్వెస్ట్ ఏంటంటే సొసైటీకి, మీరందరూ కూడా మీ దీన్ని ఒక ఎక్స్ట్రా బర్డెన్ అనుకోకుండా ఒక బాధ్యతగా తీసుకొని, రేపొద్దున ఇది మన వాళ్ళకే అవసరం పడవచ్చు, ఒక బాధ్యతగా తీసుకొని అందరూ కూడా బేసిక్ లైఫ్ సపోర్ట్ బిఎల్ఎస్ అనేది ఏదైతే ఉందో అది నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.